బ్రేకింగ్ చూస్తున్నాం. హయత్ నగర్లో కారులో మంటలు చెలరేగాయి. రన్నింగ్లో ఉన్న కారులో ఒక్కసారిగా వ్యాపించాయి. విజయవాడ వైపు నుండి హయత్ నగర్ వైపు వెళ్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ఉండగా పొగలు వ్యాపించే సమయంలో బయటికి దిగి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కారు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక హయత్ నగర్లో కారులో మంటలు చెలరేగాయి. రన్నింగ్లో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. విజయవాడ వైపు నుండి హయత్ నగర్ వైపు వెళ్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ఉండగా పొగలు వ్యాపించే సమయంలోనే బయటకు దిగారు ప్రయాణికులు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కారు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంచెం బానెట్ లోంచి పొగలు రావడం గమనించి సైడ్ కాపాము. సైడ్ కాపు దిగంగానే మంటలు వచ్చింది. ఇద్దరం ఉన్నాం, నేను నా వైఫ్ ఉన్నాము. ఎలిమినేట్ నుంచి వస్తున్నాం. మన్సూరాబాద్ వెళ్తున్నాం. లేదన్న, ఎవరికి ఏం కాలేదు. ముందే దిగిపోయినాము. పొగలు రావడం. నా పేరు వేణుగోపాల్ రెడ్డి అన్న. అవును, నా వైఫ్. లేదన్న, 4 years. హయత్నగర్ బస్ స్టాప్ లో కారు కాలుతున్నదని అకస్మాత్గా మేము కూడా 1 minute లో టర్న్అవుట్ అయ్యి బస్ స్టాప్ కు రావడం జరిగింది. ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు కారులో ఎలిమినేట్ నుంచి మన్సూరాబాద్ వెళ్తున్నారు. ఇంజన్ లో పొగలు రావడంతో వాళ్ళు కారు పక్కకు తీసి వాళ్ళు కారు దిగి పక్కకి వెళ్ళిపోయారు. లేకుంటే ఇప్పుడు సెంట్రల్ దాకా అవుతున్నాయి కాబట్టి వాళ్ళు పెద్ద ప్రమాదం తప్పింది వాళ్ళది. భార్య భర్తలు ఇద్దరు డేంజర్ జోన్ లో పడిపోతుంది. వాళ్ళు ఆ కారు అనేది పక్క తీసుకొని దిగిరు కాబట్టి వాళ్ళ ప్రమాదం చాలా తప్పింది. ఇక్కడ ఈ మధ్య కార్లు కూడా విపరీతమైన పొగలు వచ్చి బ్యాటరీ నుంచి షార్ట్ సర్క్యూట్ అయి పొగలు వచ్చి ప్రమాదానికి గురవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. కారు పక్కకు తీసి కూడా పక్క తీసి అకస్మాత్ దిగిపోవాలి ఎవరైనా కారు పైర్ అయితే. వీళ్ళు కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు కాబట్టి కారు ఒకటి అనేది పూర్తిగా దగ్ధం అయిపోయింది. అది ఎంత దేశవ్యాప్తంగా జనాభా